హాయ్ అండి, హలో, గుడ్ ఈవినింగ్. ప్రధానంగా మోహన్ బాబు ఇంటి వద్ద జరుగుతున్న గొడవలకు సంబంధించి ఇప్పటికే పెద్ద ఎత్తున రెండు తెలుగు రాష్ట్రాల్లో ఒక చర్చ నడుస్తూ ఉంది. అంటే ఇద్దరు కొడుకులకు సంబంధించిన ఆస్తుల విషయంలో ఈ రకంగా అంటే మనోజ్కి అన్యాయం జరిగిందా, లేదంటే ఏ కారణాలతో ఈ రకంగా గొడవలు పడుతున్నారు, ఎందుకు తండ్రిపైనే తిరగబడి ఇంటికి అంటే బాడీ గార్డ్స్తో వెళ్ళి అక్కడ గొడవ చేయడానికి గల కారణాలు ఏంటనే దానిపైన కూడా అందరూ చర్చించుకుంటున్నారు. ఇదే విషయాన్ని చిత్రీకరణ చేయడానికి మీడియాకు సంబంధించిన ప్రతినిధులు కావచ్చు, వీళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున అంటే ఏ ఘటన జరిగినా అది బాధ్యతగా అంటే ప్రజలకు చూపించాల్సిన హక్కు మీడియాకు ఉంటుంది. అదే స్వేచ్ఛతోనే నిన్న కూడా అంటే తిరుపతి సమీపంలో ఉన్నటువంటి విద్యా సంస్థలు, అంటే మోహన్ బాబుకు సంబంధించినటువంటి విద్యానికేతన విద్యా సంస్థలకు సంబంధించి కావచ్చు, లేదంటే అక్కడ ఉన్నటువంటి యూనివర్సిటీలకు సంబంధించి అక్కడ వార్త చిత్రీకరించడం చేయడానికి సుమన్ టీవీకి సంబంధించి ఇక్కడ తిరుపతికి సంబంధించినటువంటి ఉమాశంకర్ వాళ్ళ కెమెరామెన్ మరికొంతమంది అక్కడికి వెళ్ళడం జరిగింది. అంటే కాలేజీకి అక్కడికి వెళ్ళిన సందర్భంలో అక్కడ ఒక్కసారిగా అంటే ఒకవేళ అంటే ఎన్నో రకాల ఆస్తులు ఉంటాయి, అయితే ఇందులో ప్రధానమైనటువంటి ఆస్తులు గొడవే మోహన్ బాబుకు సంబంధించినటువంటి ఇంటి వద్ద గొడవలు దానివల్లనే కారణం. అందుకు ఈ కాలేజీలకు సంబంధించి తనకు గౌరవం కల్పించలేదని, ఈ కాలేజీలకు సంబంధించి తనకు ఎక్కడ అప్పగించలేదనే ఉద్దేశంతోనే ఈ రకంగా మనోజ్ చిన్న కొడుకు అసంతృప్తిలో ఉన్నారు. అందువల్లనే ఈ గొడవలు గల కారణాలుగా ఉండొచ్చు అనే ఒక అభిప్రాయంతో అక్కడ ఉన్నటువంటి పరిస్థితులని చిత్రీకరించేదానికి స్పాట్కి ఉమాశంకర్ సుమన్ టీవీ సంబంధించిన రిపోర్టర్ వెళ్ళడం జరిగింది. అయితే ఆ సందర్భంలో అక్కడ ఉన్నటువంటి స్టాఫ్ బౌన్సర్లు పెద్ద ఎత్తున అతని పైన దాడి చేశారు. ఎక్కడా కూడా మోహన్ బాబు గారిని తప్పుగా మాట్లాడలేదు. అదేవిధంగానే వాళ్ళ కుటుంబ సభ్యులు కానీ ఇలాంటి ఎక్కడా కూడా ఎటువంటి ఇష్యూస్ వెళ్ళలేదు. అది కాకుండా నిబంధనలకు లోపలికి ఎక్కడ కూడా వెళ్ళలేదు. బయట నుంచే అంటే జర్నలిజంలో స్వేచ్ఛ ప్రతి ఒక్కరికి ఉంటుంది. మరి బయట ప్రాంతం నుంచే అతను చిత్రీకరిస్తుకుంటున్నాడు. ఇవే మోహన్ బాబు కాలేజీలకు సంబంధించి వీటికి సంబంధించినటువంటి గొడవలే ప్రస్తుతానికి నడుస్తున్నాయి. లేదంటే రకరకాల అంశాలని గతంలో ఆయన అనుభవాలు, అంటే మోహన్ బాబు గారి అనుభవాలు, ఆయన సుదీర్ఘ రాజకీయ అనుభవం కావచ్చు, సినీ అనుభవం, ఇవన్నీ కూడా అంశాల్లో రిపోర్టింగ్లో ఉంటుంది. ఆ సందర్భంలో అక్కడ చిత్రీకరణ చేస్తూ ఉంటే రిపోర్టర్ని అక్కడ ఉన్నటువంటి రిపోర్టర్ని అత్యంత దారుణంగా కొట్టడం జరిగింది. ఆ విజువల్స్ కూడా మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. దాని తర్వాత కొట్టిన తర్వాత వాళ్ళందరూ కూడా చూడొచ్చు. మొత్తం కూడా ధ్వంసమైనాయి, కెమెరాలన్నీ ధ్వంసం చేశారు. మోహన్ బాబు కాలేజీలో ఉన్నటువంటి స్టాఫ్ మొత్తం కూడా ధ్వంసం చేయడం జరిగింది. ఆ దృశ్యాలు కూడా మీకు నేను చూపించే ప్రయత్నం చేస్తున్నారు. దీంతో పెద్ద ఎత్తున తిరుపతికి సంబంధించినటువంటి ప్రెస్ క్లబ్కి సంబంధించినటువంటి అధ్యక్షుడు మురళీ గారు కావచ్చు, లేదంటే కార్యదర్శి బాలు గారు, ఇట్లా గిరి గారు, సీనియర్ జర్నలిస్టు, వీళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున చంద్రగిరి పోలీస్ స్టేషన్కి వెళ్ళి అక్కడ పోలీసులు కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. అయితే ఇంత దుర్మార్గంగా అంటే గతంలో కూడా ఈ కాలేజీల పైన చాలా రకాలుగా అంటే అభియోగాలు ఉన్నాయి. కనీసం తల్లిదండ్రులు కూడా అంటే విద్యార్థులు సక్రమంగా చదువుకోలేకపోతున్నారు, స్వేచ్ఛగా అక్కడ చదువు చెప్పరు. అదేవిధంగానే తల్లిదండ్రులు కూడా లోపలికి వెళ్ళాలంటే రకరకాల రిస్ట్రిక్షన్స్ పెడతారు, రకరకాల భయభ్రాంతులు గురి చేస్తారు. ఆ రకంగా రకరకాల అభియోగాలు ఉన్నాయి. చాలామంది విద్యావేత్తలు కానీ యూనియన్ అంటే స్టూడెంట్స్ యూనియన్కి సంబంధించిన నేతలు వీళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున గతంలో మోహన్ బాబు కాలేజీలకు సంబంధించి ఎన్నో అక్రమాలు జరుగుతున్నాయి, ఫీజుల విషయంలో పెద్ద ఎత్తున భారీగా వసూలు చేస్తున్నారు, అక్రమాలకు పాల్పడుతున్నారు, ఈ రకంగా విద్యార్థుల తల్లిదండ్రులను వేధిస్తున్నారంటూ కూడా ప్రభుత్వానికి కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. అయితే ఇన్ని జరిగిన తర్వాత కేవలం నిన్న అంటే మోహన్ బాబు కాలేజీకి సంబంధించి కాకుండా ఈ కుటుంబ సభ్యులకు సంబంధించి గొడవలకు సంబంధించి చిత్రీకరణ చేసిన దానికి అక్కడికి వెళ్ళినటువంటి సుమన్ టీవీకి సంబంధించినటువంటి రిపోర్టర్ ఇన్ఛార్జ్ ఉమాశంకర్ పైన అత్యంత దారుణంగా అక్కడ ఉన్నటువంటి బౌన్సర్లు కొట్టడం జరిగింది, కెమెరాలను ధ్వంసం చేయడం జరిగింది. అంటే మొత్తం కూడా కెమెరాలను లాక్కుని లోపల బైండ్ అవుట్ చేసుకుని వాళ్ళందరినీ కూడా కొట్టడం జరిగింది. ఆ విజువల్స్ అన్ని కూడా నేను మీకు చూపించాను, చూడొచ్చు. హాస్పిటల్లో అతను ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడు, మనం స్క్రీన్ పైన మనం చూడొచ్చు. యూనియన్కి సంబంధించిన నాయకులు, అదేవిధంగా సీనియర్ జర్నలిస్టు వీళ్ళందరూ కూడా ఆయన్ని పరామర్శిస్తున్నారు. ఏదైతే ఉమాశంకర్ నిన్న మోహన్ బాబు కాలేజీలకు సంబంధించి వాళ్ళ అక్కడ బౌన్సర్ల నుంచి దెబ్బలు దాడి జరిగినటువంటి సందర్భంలో వీళ్ళందరూ కూడా ఇతను ఏదైతే ప్రధానంగా అంటే ఇక్కడ సుమన్ టీవీకి సంబంధించినటువంటి ఇన్ఛార్జ్
ఉమాశంకర్. ఇతన్నే నిన్న మోహన్ బాబు కాలేజీలకు సంబంధించిన అక్కడ బౌన్సర్లు కొట్టడం జరిగింది. అయితే ఇంత దుర్మార్గంగా ఇంత ఇదిగా చేసుకోవాల్సిన అవసరం ఏముంది అనేదే ఇప్పుడు ప్రధానంగా ప్రశ్నించదగ్గ విషయం. ఇక్కడ మనం చూడొచ్చు ఆ కాలేజీలకు సంబంధించినటువంటి విజువల్స్ కూడా నేను మీకు చూపిస్తాను. ఇప్పుడు ఇవన్నీ కూడా మోహన్ బాబు కాలేజీకి సంబంధించినటువంటి క్యాంపస్. ఈ క్యాంపస్ లోపలికి వెళ్తే అంటే పర్మిషన్ ఉండాలి. బయట ప్రాంతం రోడ్లో ఎవరైనా సరే వెళ్ళొచ్చు, ఎవరైనా సరే వీడియోస్ తీసుకోవచ్చు. అది జర్నలిస్ట్గా ఉన్నటువంటి ఎవరైనా సరే వాళ్ళు అక్కడ రిపోర్టింగ్ ఇచ్చుకోవచ్చు. అలాంటిది అక్కడ రోడ్డుపైకి వచ్చి రోడ్డుపైన అతను రిపోర్టింగ్ చేస్తున్న సమయంలో ఒకసారిగా ఈ రకంగా దాడి చేయడం అనేది హేమమైన చర్య. అందువల్లనే అందరూ కూడా ఖండించారు. అదే స్థాయిలోనే నేరుగా చంద్రగిరి పోలీస్ స్టేషన్లోకి వెళ్ళి నేరుగా అక్కడ పోలీసులు కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. పోలీసులు కూడా సానుకూలంగా స్పందించారు. అదేవిధంగానే దీన్ని స్థానిక ఎమ్మెల్యే పులివర్తి నాని గారి దృష్టికి కూడా తీసుకెళ్లడం జరిగింది. ఆయన కూడా ఖచ్చితంగా న్యాయం చేస్తానంటూ కూడా జర్నలిస్టులకు హామీ ఇవ్వడం జరిగింది. మొత్తం మీద ఇంత దుర్మార్గంగా, ఇంత దౌర్జన్యంగా, ఇంత అక్రమంగా జర్నలిస్టుల పైన దాడి చేయడం, ఇవాళ నిన్న తిరుపతిలో మొదటి దాడి ఈ రకంగా జర్నలిస్టుల మీద జరిగితే, ఇవాళ హైదరాబాద్లో సొంత ఇంటి వద్ద ఉన్నటువంటి వీళ్ళందరి పైన కూడా ఈ రకంగా జర్నలిస్టుల పైన TV9 రిపోర్టర్, అదేవిధంగానే TV5 మిగిలిన మరికొన్ని ఛానల్స్ ప్రతినిధులపైన దాడి చేసి కెమెరాలు ధ్వంసం చేయడం అనేది నిజంగా మోహన్ బాబు గారు మీకు ఇది ఒక హేమమైన చర్యగానే చెప్పుకోవచ్చు. ఖచ్చితంగా ఎందుకంటే గతంలో మీరు ఈ స్థాయికి రావడానికి మీరు కావచ్చు, లేదంటే మీ కుటుంబం కావచ్చు, లేదంటే మీ ఇన్స్టిట్యూషన్కి సంబంధించి కావచ్చు, పెద్ద ఎత్తున మీడియా సహకారం ఉంటుంది. మరి ఇవాళ మీడియా ప్రతినిధులపైన నువ్వు మనుషులను పెట్టి దాడి చేయించావు. మరి ఇది చాలా దుర్మార్గమైన చర్య. చూడొచ్చు ఏదైతే అతను రిపోర్టింగ్ చేస్తున్న సమయంలో కూడా అత్యంత దారుణంగా అతన్ని పక్కకు తోసేస్తున్నారు. ఆ విజువల్స్ కూడా మీకు చూపిస్తున్నాను. వాళ్ళే మోహన్ బాబు కాలేజీలకు సంబంధించినటువంటి అక్కడ సెక్యూరిటీ సిబ్బంది, బౌన్సర్లు. ఆ విజువల్స్ అన్ని కూడా మీకు చూపిస్తాను. చూడొచ్చు రోడ్డుకి అంటే కాలేజీకి అసలు సంబంధమే లేదు. రోడ్లు అన్ని వెహికల్స్ వెళ్తున్నాయి. అసలు కాంపౌండ్కి అక్కడ సంబంధమే లేదు. అతను ఆ విషయాన్ని కూడా ప్రశ్నిస్తున్నారు. రోడ్డు పైన మేము రిపోర్టింగ్ చేసుకుంటున్నాం, మీకున్నటువంటి సమస్య ఏంటి అంటే అసలు వాళ్ళు యాక్చువల్గా నిబంధనల ప్రకారం, రూల్స్ ప్రకారం ఆ విధంగా డ్రెస్ వేసుకొని చేతిలో వాకిటాకి పెట్టుకొని రోడ్డుకు రాకూడదు, రోడ్డు పైకి రాకూడదు. కేవలం కాంపౌండ్ లోపలే సెక్యూరిటీ సిబ్బంది ఉండాలి. ఎందుకంటే కేవలం అంటే రాజ్యాంగబద్ధంగా అంటే ఉన్నటువంటి పోలీస్ అధికారులు లేదంటే అంటే భద్రతా పరంగా ఉన్నటువంటి వాళ్ళు మాత్రమే ఆ రకంగా రోడ్లపైకి వచ్చి సెక్యూరిటీ డ్రెస్లోనూ లేదంటే వాకీ టాకీలు ఇవన్నీ కూడా పెట్టుకొని కూడా అంటే భద్రతను పర్యవేక్షిస్తారు. కానీ ప్రైవేట్ సెక్యూరిటీగా ఉన్న వీళ్ళు మోహన్ బాబు కాలేజీ కారుగా ఏ విధంగా ఎంత దౌర్జన్యం చేస్తున్నారో మనం ఆ విజువల్స్లో కూడా మనం చూడొచ్చు. ఆర్చ్ కూడా కనపడుస్తుంది. మోహన్ బాబు కాలేజీకి సంబంధించి ఆర్చ్ పైన రోడ్డు పైన వాహనాలు వెళ్తున్నాయి, బస్సులు వెళ్తున్నాయి. ఈ విజువల్స్ అన్ని కూడా మీరు చూడొచ్చు. చూడండి ఆ విజువల్స్లో అతను రిపోర్టింగ్ చేస్తుంటే కట్టెలు చూడండి, ఎటువంటి కట్టెలు అంటే స్కూల్ క్యాంపస్లో కానీ స్కూల్ అంటే కాలేజీలకు సంబంధించినటువంటి ఇన్స్టిట్యూషన్స్లో ఆ రకంగా దౌర్జన్యంగా ఆ రకంగా లాఠీ కట్టెలు చేతిలో పెట్టుకుని ఉంటారా? ఎంతమంది సెక్యూరిటీ సిబ్బంది చూడండి. అతను చూడొచ్చు, ఆ బౌన్సర్ చూడండి ఏ విధంగా ఉన్నాడో.
అతను ఒక ఐడి కార్డు. నిజంగా పిల్లలకు వీళ్ళు చదువులు చెప్తున్నారా, లేదంటే ఇంకా తల్లిదండ్రులు కానీ విద్యార్థులు కానీ విద్యార్థినులు కానీ ఎట్లా లోపలికి వెళ్తారు, ఏ రకమైనటువంటి భయము వాళ్ళకు ఉంటుందో మనం ఈ రకంగా చూడొచ్చు. గడ్డాలు పెంచుకొని ఈ రకంగా ఎవరైనా సరే ఉంటారా? ఈ ఈ ఈ ఘటన జరిగిన తర్వాత వాళ్ళ దగ్గర కెమెరాలు పెరుక్కొని వాళ్ళందరినీ షర్ట్లు పట్టుకొని మరికొంతమంది దాదాపుగా ఒక 20-25 మంది బౌన్సర్లు లోపలికి లాక్కొని వెళ్ళి మోకాళ్ళ మీద కూర్చొని రకరకాలుగా ఇబ్బందులు పెట్టడం జరిగింది. ఇది మోహన్ బాబు గారు మీకు కరెక్టేనా అనేది ప్రధానంగా తిరుపతి జర్నలిస్టులు కూడా ప్రశ్నిస్తున్నారు. అదే విషయాన్ని నిన్న చంద్రగిరి పోలీసులకు కూడా ఫిర్యాదు చేసిన సందర్భంగా చెప్పడం జరిగింది. ఖచ్చితంగా పోలీసులు కూడా సానుకూలంగా స్పందించారు. ఎట్టి పరిస్థితుల్లో మీడియా ప్రతినిధులపైన దాడి చేసిన వారిని ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టం, ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామంటూ కూడా వాళ్ళు కూడా చెప్పడం జరిగింది. అయితే ఇంత దుర్మార్గంగా ఇంత దారుణంగా చేసిన తర్వాత చంద్రగిరి పోలీస్ స్టేషన్ వద్ద కూడా పెద్ద ఎత్తున జర్నలిస్టులు వాళ్ళ నిరసన వ్యక్తం చేశారు. ఈ రకంగా నిరసన వ్యక్తం చేయడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళపైన చర్యలు తీసుకోవాలంటూ కూడా చెప్పడం జరిగింది. సో మొత్తం మీద ఇంత అంటే ఇంట్లో ఉన్నటువంటి సమస్యని మీరు ఈదిలోకి తెచ్చుకునేది మీరు, కానీ దాన్ని కవరేజ్ చేయడానికి రోడ్డుపైకి వెళ్తే వాళ్ళపైన దాడి చేసింది మీరు. మీడియా ప్రతినిధులకి స్వేచ్ఛ లేకుండా ఇవాళ నిన్న మోహన్ బాబు కాలేజీలో దాడి చేస్తే ఇవాళ మీ ఇంటి వద్ద అక్కడ ఉన్నటువంటి మీడియా ప్రతినిధులపైన దాడి చేయడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో దీనిపైన చర్యలు తీసుకోవాలనేది ప్రధానంగా జర్నలిస్టులుగా మేమందరూ కూడా డిమాండ్ చేస్తాము.